సిద్ధంగా ఉంది. ప్రతిసారిలాగా కాకుండా ఈసారి టైర్ ఒకటి ఉందండి, టైర్లో పెడదాం. ఏమో ఎలా టైర్లో పెడతాం, కార్ టైర్లో పెట్టుకుందాం. పిల్లల కోడిని డిస్టర్బ్ చేసేస్తాయని పైన పెడుతున్నాం టైరు. ఈ టైర్లో గడ్డి అయ్యి ఫుల్గా యథాస్థలం ఎప్పుడు మనం చూసేలాగా వేసేస్తాం కదండి, అలాగే చెయ్యాలి. ఇప్పుడు గడ్డి పెట్టి తర్వాత గుడ్లు పెట్టి అనుగుదలు పెట్టి క్లాత్ మూత వేస్తాం. మళ్ళీ 21 రోజుకి అంటే డైలీ అది దిగిపోయేలా క్లాత్కి చిన్న బెజ్జం పెడతాం. టైర్లో పెట్టి చూద్దామండి. గుడ్లు అలా నల్ల కోడి పెట్ట 2 అయితే టర్కీ కోడిగుడ్లు, కద్మాయి నాటు కోడిగుడ్లు పెడదామండి. 3 టర్కీ కోడిగుడ్లు, టర్కీ కోడి 3, నాటుకోడి గుడ్లు ఒక 9, మొత్తానికి 12 గుడ్లు 13 గుడ్లు ఉన్నాయండి. ఎన్ని ఉంటే అన్ని గుడ్లు పెట్టేద్దాం. సరే ఇప్పుడు దీన్ని సిద్ధం చేద్దామండి. గడ్డి తీసుకొస్తాను ఓకేనే దానానికే. గుడ్లు మెత్తగా కరుపులా ఉండడం కోసమని ఓకేస్తాం. గుడ్లు అటు ఇటు జరిగిపోకుండా గడ్డి మీద గుడ్లు నిలబడదని ఓకేస్తామండి. ఓక మీద మనం పెట్టిన గుడ్డు అలాగా వెచ్చదానానికే కోడి చక్కగా అనగడానికే బాగుంటుందని ఓకేస్తామండి. ఓకే అయిపోతే గడ్డి మీద అటు ఇటు దొల్లిపోతాయి గుడ్లు, అందుకని ఓకే. ఇప్పుడు గుడ్లు పెడదామండి. పెద్ద గుడ్డు ఉందండి, ఇది టర్కీ కోడి గుడ్డు. ఈ 3 గుడ్లు పెడుతున్నామండి. ఇంక ఇది కూడా టర్కీ కోడి చుక్క ఇంకా 3 గుడ్లు పెడుతున్నామండి. ఎన్ని పిల్లలు చేస్తుంది? నాటు కోడి గుడ్లు, ఇవి మామూలు గుడ్లు. మా ఫామ్లో అన్ని రకాల కోళ్ళు ఉంటాయి కాబట్టి ఏదని చెప్పడం. టర్కీ కోడి గిన్నె కోడి అయితే చెప్పగలమండి. కట్న ఏ కడక చుట్టూరునేమో ఇవి పెడుతున్నాను. ఒకటి 2 3 9 11 గుడ్లు పెడుతున్నానండి. 12 కోడిని తీసుకొస్తానండి. నల్ల కోడి పెట్టండి. ఇది కడక్నాథ్ మామూలు క్రాస్ బ్రీడ్. ఇది పిల్లలు బాగా చేస్తుందండి. ముందు ఏం చేయలేదు నాకైతే. ఇది 4 రోజుల నుంచి ఆల్రెడీ అనుగుదోలు పెట్టున్నదే. గుడ్లు పెట్టి ఒక 24 గుడ్లనే పెట్టింది. 24 రోజులు లైన్గా పెట్టింది. తర్వాత ఇది అనుగుదోలు పెట్టి 4 రోజులు 5 రోజులు అవుద్ది. ఇలాగైతే 6వ రోజు ఇప్పుడు పెడుతున్నాను గుడ్ల మీద. మళ్ళీ 21 రోజు పిల్లలు చేస్తుంది. ఆల్రెడీ టర్కీ కోడి గుడ్లు ముందు ఇంకో కోడి కింద పెట్టి తెచ్చి దీని కింద పెడుతున్నామండి. ముందు ఆల్రెడీ 6 days ఒక కోడి కింద ఉండిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ దీని కింద పెట్టాను. ఆల్రెడీ ముందు టర్కీ కోడి గుడ్లు 3 రోజులు 3 అంటే వారం అయిందండి. వేరే కోడి కింద పెట్టాం, దాన్ని తీసుకొచ్చి దీని కింద పెట్టాం. ఇప్పుడు 21 రోజుల తర్వాత చూద్దామండి గుడ్లు పిల్లలు చేస్తుంది. చూద్దాం. సో కొంచెంసేపు ఉంటే కూర్చుంటుందండి. గుడ్డ కట్టాలి. నైట్ టైం గుడ్డ కడతామండి. ఇప్పుడు ఉన్న కూర్చోన్నది అది ముందే ఎక్కడ అనుమతులు పెట్టిందో అక్కడికి వెళ్ళిపోనాక చూస్తుంది. ఆ పెట్లో అక్కడ 4 గుడ్లు పెట్టి 4 గుడ్ల మీద అనుమతులు ఉన్నది, దాని మీదకి వెళ్ళిపోతాం. ఈరోజు మనం మొన్న అనుమతులు పెట్టింది వేళకి 21 రోజు, 22 రోజులు అవుతుందండి. నిన్న 4 పిల్లలు చేసినాయి. నిన్న చేసేటప్పటికి ఒక టర్కీ కూడా చేసింది.
పిల్లలు చేసి ఓ పిల్ల సగంలో ఉంది, వెళ్ళిపోయాము. ఈరోజు ఎన్ని పిల్లలు చేసినా మొత్తం చూద్దాం. మొత్తం మనం అయితే 11 గుడ్లు పెట్టాం, 3 టర్కీ కోడి గుడ్లు, 10 నాటు గుడ్లు పెట్టాం. ఎన్ని పిల్లలు చేసినాయో చూద్దామండి. నిన్నైతే ఒక పిల్ల చేసింది టర్కీ కోడి. ఇప్పుడు కొంచెం ఇవాళ దింపేద్దామండి, అంటే నిన్న మొన్న చేసినాయి కాబట్టి దింపకపోతే పిల్లలు నీళ్ళు పెట్టాలండి వీటికి. ఇంకా ఆల్రెడీ పైకి లెగిసిపోతున్నాయి. వావ్, ఇరవై ఎక్కేసిందండి. ఇది కడక్నాథ్ నాటుకోడి క్రాస్ బ్రీడ్. ఇదైతే ఒరిజినల్ కడక్నాథ్. ఇది బాగుంది స్కూటీగా. ఇది టర్కీ కోడి అండి. ఇదిగోండి ఈ గుడ్డు టర్కీ కోడి గుడ్డు. ఇది నిన్న వచ్చిందండి. ఇది టర్కీ కోడి అండి. ఇదిగో ఇది వేరే రూపంలో అరుతుంది. ఇప్పుడు దించేద్దామండి, పిల్లలకి నీళ్ళు పెడదాం ఫస్ట్ అయితే. ఇది టర్కీ కోడి. ఈ 2 టర్కీ కోళ్ళు అండి, బాగా అరుతున్నాయి. దింపే మొత్తం 7 పిల్లలు చేసింది. తెద్దాం ఇంకొక పిల్ల, దాన్ని తీసుకెళ్తున్నాను. జాబ్లో వేసి ముందు నీళ్ళు పసుపు నీళ్ళు పెట్టి తర్వాత మేత వేసి చూద్దామండి ఎలా మేపుతుందో పిల్లలు. నల్ల పిల్ల, కజ్మా పిల్లలు తీసుకొస్తాను. కోడి పిల్ల ఈ 2. ఇది ఒరిజినల్ కడక్నాథ్ గుడ్డు. ఇది మామూలు కోడి, నాటుకోడి. ఇది నాటుకోడే కానీ టర్కీ కోడి లాగే ఉంది, కానీ టర్కీ కోడి కాదు. ఇది కడక్నాథ్ క్రాస్ బ్రీడ్. ఇది గుడ్డు పోయిందండి. ఇది పోయింది, ఇది పోయింది. చేయలేదు అంటే ఎండాకాలం కదండి, తేమ తక్కువ. ఇప్పుడు పసుపు నీళ్ళు పెడదామండి. ఇప్పుడు ఇమ్యూనిటీ కోసం తల్లి దగ్గర తీసుకెళ్ళిపోతాం. వీడు తల్లి దగ్గర వదిలేస్తున్నానండి. ఇది మామూలు కోడి, నాటుకోడి. ఇప్పుడు నీళ్ళు పెడదాం. ఒరిజినల్ కడక్నాథ్. ముట్టి చూడండి ఎంత బాగుందో, స్కూటీగా బాగుంది, సూపర్గా ఉంది. ఇది మార్నింగే చేసిందండి, ఉనికేస్తుంది అందుకనే. ఇంకో 2 పిల్లలు ఉన్నాయి, తీసుకొస్తాను. పిల్లలండి మంచి స్కూటీగా ఉన్నాయి, బాగున్నాయి. 28 రోజులు అయ్యిందండి. ఇది ముందు వేరే పెట్టలో పెట్టి తర్వాత ఈ పెట్టలో పెట్టాం. 28 రోజులకి 2 గుడ్లు చేసింది. ఒక గుడ్డు చేయలేదు, తేమ తక్కువైపోయో ఏంటో తెలియదు, అల్లిపోయిందండి. ఇది 2 పిల్లలు మాత్రం చేసింది. మా దగ్గర ఇది టర్కీ కోడి పిల్లలు చేసేది సెకండ్ టైము. ముందు ఒక వీడియోలో చూసారు, ఓ పిల్ల చేసింది 2 గుడ్లు పెడితే. ఇప్పుడు 3 గుడ్లు పెడితే 2 పిల్లలు చేసినాయి. తల్లి దగ్గర వదిలేస్తున్నానండి, బాగున్నాయి స్కూటీకి. ఇప్పుడు పసుపు నీళ్ళు పెడదామండి. తల్లి పిల్లలకి మేత ఎలా తినిపిస్తుందో, నీళ్ళు ఎలా తాపిస్తుందో చూద్దామండి. ఇది ఫస్ట్ టైం చేసింది మన దగ్గర. చేస్తున్నాను. ఇప్పుడు నీళ్ళు పెడదామండి. నీళ్ళు ఎలా తాపిస్తుందో, మేత ఎలా తినిపిస్తుందో చూద్దామండి. ఇదే ఫస్ట్ టైం చేసింది ఇది పిల్లల్ని. చూద్దామండి ఎలా చేస్తుంది. పైకి స్కూటీగా ఉన్నాయి, బాగున్నాయి. మార్నింగే చేసి వాళ్ళు ఇంకా నచ్చలేదు. నీళ్ళు పెడతాం. బాగా తినిపించిందండి, కాకేస్తుంది. అబ్బో ఇది బాగా పెంచుతుందండి అట్లా.
కాకేసి తినిపించిందండి, నోట్లో పెడుతుంది. తల్లి పిల్లకి ఎలా తాగింటుందో చూద్దాం. పసుపు నీళ్ళు తల్లి మేత తినిపించాం, నీళ్ళు తాగిపించాం నేర్చుతుందండి. ఇంకో తల్లి ఇళ్ళల్లో ముట్టుంటే పిల్లలు వచ్చి మేత తింటున్నాయి. నీళ్ళు ఎలా తాగాలో చెప్తుంది. ఈ వీడియో ఎక్కడితో కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.